నమస్తే పక్కా హైదరాబాద్ కి స్వాగతం. ఈ డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో వర్షం బేబస్సం సృష్టిస్తుంది. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో ఎక్కడ చూసినా రోడ్లు చిన్నపాటి చెరువులు తలపిస్తున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు పడడంతో కాలనీలు, బస్తీలు, రోడ్లు కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యి వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నివాసాల్లోకి నీరు చేరుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్ల ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం కావడంతో తమ బృందాలతో సేవలందిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున చెట్లు కూలడంతో కరెంటు స్తంభించిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ బల్దియా బృందాలు చెట్లు కొమ్మలను తొలగించి కరెంటు తీగలను సరిచేసి సరఫరా పొందుదించారు. కాలనీలో విద్యుత్, తాగునీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. 610 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ ప్రజలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలు వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేశాయి.